జేఈ న్యూస్ కు స్వాగతం. నా పేరు జాహ్నవి. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్లో 303 డిస్ట్రిక్ట్ వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్స్ ఇన్స్టాలేషన్ మరియు క్యాబినెట్ మీటింగ్ సుమారు 500 మంది వాకర్లచే జరిగినది. ఇట్టి మీటింగులో ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాకర్స్ ఇంటర్నేషనల్ కు 304 డిస్ట్రిక్ట్ నంబరు అలాట్మెంట్ చేయాలని అందరూ తీర్మానించి వరంగల్ 303 డిస్ట్రిక్ట్ గవర్నర్కు, హైదరాబాదు నుండి వచ్చిన ఇంటర్నేషనల్ వాకర్స్ పెద్దలకు తెలియజేయడం జరిగింది. తర్వాత ఇట్టి వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రాముఖ్యతను వరంగల్, హైదరాబాదు ప్రతినిధులు వివరించడం జరిగింది. 23 వాకర్స్ అసోసియేషన్లతో పాటు కొత్తగా 13 వాకర్స్ అసోసియేషన్లు ఏర్పడి మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 36 వాకర్స్ అసోసియేషన్లకు చేరింది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కోఆర్డినేటర్ గా ఐటీ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులైన అన్నేడి వెంకటరెడ్డి గని ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా కోఆర్డినేటర్ గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఐటీ వాకర్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. రోజు కరీంనగర్లో వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ క్యాబినెట్ సమావేశం జరిగింది. అందులో కొత్తగా చేరిన మన వాకర్ అసోసియేషన్ వాళ్ళకు సన్మానం చేయటము, తర్వాత వాళ్ళతోటి ప్రమాణ స్వీకారం చేయించడం కూడా జరిగింది. తర్వాత ఇప్పటి వరకు మన క్యాషియర్ గారు చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ వాకర్ అసోసియేషన్లో టోటల్గా వరల్డ్ వైడ్గా ఒక 2700 అసోసియేషన్లు ఉన్నట్టుగా నిన్న తెలియజేసింది. తర్వాత దీన్ని పుట్టించింది ఎవరంటే ఆల్వార్ దాస్ అని ఒకప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ కూడా చేశాడంట. తర్వాత ఆయనే దీనికి ముఖ్యంగా ఫౌండర్గా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు గాంధీ మహాత్ముని స్ఫూర్తిగా తీసుకొని మన వాకింగ్ చేయటము అది ఇది చేస్తున్నారు. కాబట్టి మన ఈ బ్యానర్ల మీద కూడా గాంధీ ఫోటో కూడా అందుకే పెట్టడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మన క్యాషియర్ గారు చెప్పినట్టు 301 అనేది తిరుపతి ఉంది, 302 అనేది హైదరాబాద్ ఉంది, 303 అనేది వరంగల్ ఉంది. ఇప్పుడు ఈ 3 యూనిట్లుగా జరుగుతుంది. అయితే మనకు వాళ్ళు ఏంటంటే కనీసం ఒక 30 అసోసియేషన్లు దాటితే ఒక నంబర్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ యూనిట్ నంబర్ ఇస్తామని అంటున్నారు. కాబట్టి దాన్ని మన కరీంనగర్ వాళ్ళు ప్రతి మీటింగ్కు వరంగల్ పోవడం జరుగుతుంది. కాబట్టి మాకు దూరం అవుతుంది. ఇక్కడెక్కడ ఆదిలాబాద్ నుంచి జగిత్యాల నుంచి వరంగల్ పోవాల్సి వస్తుంది, దూరం అవుతుంది. కాబట్టి మాకే ఒక నంబర్ కావాలని మన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇంతకుముందు దాదాపు 23 ఏమో ఉంటే మళ్ళీ 13 అసోసియేషన్లు ఈ మధ్యన కొత్తగా అయినాయి. 36 అసోసియేషన్లు ఇప్పటికైతే ఉన్నాయి. పాత 13, కొత్తగా 23 అయితే టోటల్ 36 అసోసియేషన్లు అయినాయి. దీనికి మినిమం 30 అసోసియేషన్లు దాటితే నంబర్ ఇస్తామని చెప్పారు. దానికి కూడా నంబర్ ఇవ్వచ్చునా లేదా అనేది చూసి ఇంటర్నేషనల్ మీటింగ్ జరుగుతుంటుంది. అందులో వాళ్ళు రికమెండ్ చేస్తే అప్పుడు తర్వాత ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా చూసి ఇస్తారంట. దాదాపు వాళ్ళు చెప్పింది ఏంటంటే కనీసం డిసెంబర్ వరకు మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని అక్కడికి నిన్న దాంట్లో వచ్చిన భక్తులు చెప్పారు. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఈ 36 అసోసియేషన్లకు కూడా మన పెద్దపల్లి వాకర్ అసోసియేషన్కు చాలా గుర్తింపు వచ్చింది నిన్న. ఎందుకంటే మనం చేసే కార్యక్రమాలు దాదాపు 15-20 రోజులకు ఒకటి నడుస్తూనే ఉంటుంది. అదే కాకుండా తర్వాత మెంబర్షిప్ తీసుకొని సభ్యత్వం చేసుకునేది కూడా దాదాపు మనదే ఉన్నట్టున్నది. అందులో ఆ మెంబర్షిప్ కూడా ఎక్కువ భాగం కూడా మనదే కనబడుతుంది. కాబట్టి నిన్న ప్రతిసారి పెద్దపల్లి అసోసియేషన్ అని వాళ్ళు మాట్లాడడం, ఎందుకంటే మనది స్ఫూర్తిగా తీసుకొని ఆ పేరు చెప్పడం జరిగింది. దానికి మీరందరూ ఇప్పుడు మేమే కాకుండా మీరందరూ సహకారంతో ఈ అసోసియేషన్ నడుపుతున్నందుకు నాకు మీ అందరికీ నా ధన్యవాదాలు.